ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోమ్. ఈ ఉదయకాల సమయంలో ఫ్రాన్స్ దేశంలో ప్యారిస్లో ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి ఎత్తైనటువంటి భవనాల్లో ఒకటైనటువంటి ఐఫిల్ టవర్స్ పైన టాప్ ఫ్లోర్లో ఉండి ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ శుభములు తెలియజేయుచున్నాను. మరి భక్తుడు ప్రార్థించినట్లుగా నేను ఎక్కలేని ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించి ప్రభు అన్నట్లుగా ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఐఫిల్ టవర్స్ మీదకి రావడానికి దేవుడు సహాయం చేశారు. మరి ఈరోజు ఐఫిల్ టవర్ పైన ఉన్నటువంటి ఈ పైన ఫ్లోర్లో నుండి మీకు శుభములు తెలియజేస్తున్నాను. మీరు నా యొక్క ఫేస్బుక్లో ఉన్నట్లయితే చాలా వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాం. ఒకవేళ మీరు ఆసక్తిగా ఉంటే మీరు చూడొచ్చు. అదే రీతిగా ఇన్స్టాగ్రామ్లోను వాట్సాప్లో కూడా కొన్ని మరి వీడియోస్ని పోస్ట్ చేయడం జరిగింది. ఉదయకాల సమయం కొరకు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి కీర్తనలు 46వ అధ్యాయము 1వ వచనం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకోదగిన సహాయకుడు. దేవుడు మనకి ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. మనల్ని ప్రతి సందర్భంలోనూ మనల్ని ఆదుకునేవాడు దేవుడు. ఉదయకాల సమయంలో ఈ యొక్క కీర్తనకున్న ప్రాముఖ్యతను మనం గమనించినట్లయితే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీల మీదకి శత్రురాజు యుద్ధానికి వచ్చినటువంటి సందర్భంలో ఇశ్రాయేలీలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు వారికి ఇచ్చినటువంటి ఓ శ్రేష్టమైనటువంటి వాగ్దానము, దేవుడు మీకు తోడై ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుని సేవకుడిగా మీకు ఒక మాట చెప్తున్నాను, దేవుడు మీకు తోడై ఉన్నాడు. దేవుడు మీకు సహాయం చేయగలడు కనుక దేని గురించి భయపడొద్దండి. ప్రభు మీకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకోదగిన సహాయం. ఈ ఉదయకాల సమయంలో ప్యారిస్లోని ఐఫిల్ టవర్ పైన నుంచి టాప్ ఫ్లోర్లో నుండి మీకు శుభములు తెలియజేస్తా ఉన్నాను. ప్రభు మీకు తోడై ఉండి ఈ దినం మీరు తలపెట్టే కార్యములన్నింటిలో జయమును అనుగ్రహించునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఉదయకాల సమయంలో మా ప్రియ తలపెట్టే కార్యం అంతట్లో జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.